అక్క, సీను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడంటే మాకొకటే కంగారుగా ఉంది. సీను ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడోనని మాకు భయంగా ఉందక్క. నిజంగా సీను స్నేహితుల దగ్గరికే వెళ్ళాడా? అది చెప్పానుగా పార్వతి, అది సీను స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. అనవసరంగా కంగారు పడకండి. స్నేహితుల దగ్గరికి వెళ్తే సాయంత్రం లోపు వచ్చేయాలి కదా వదినా. అలాంటిది వాడింకా ఇంటికి రాలేదంటే ఆలోచించాలి కదా. కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. ఎందుకైనా మంచిది ఒక్కసారి ఆద్యకి ఫోన్ చేసి అక్కడికి వచ్చాడో లేదో అడుగుదాం వదినా. పద్మా, వాళ్ళెక్కడో దూరంగా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి సీను ఎలా వెళ్తాడు? ఇప్పుడు ఫోన్ చేసి ఆద్యనెందుకు కంగారు పెట్టడం? ఇక్కడ టెన్షన్తో మేము చస్తున్నాం వదినా. సీను ఆద్యను ప్రేమిస్తున్నారని చెప్పాడా? ఇంతసేపు స్నేహితుల దగ్గరికి వెళ్ళాడంటే నాకు నమ్మకం కుదరట్లేదు. ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేసి అడుగుదినా. అవునక్క, సీను విషయంలో ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి. చేతులు కలాక ఆకులు పట్టుకున్నా లాభం లేదు. అసలు ఇదంతా ఆ ఆద్య వల్లే వదినా. అది ఏ రోజైతే ఈ ఇంట్లో అడుగు పెట్టిందో ఆ రోజు నుంచి మాకు ప్రశాంతత లేకుండా పోయింది. పద్మా, ఇందులో ఆద్య తప్పేమీ లేదు పద్మా. సీను చారుతో నిశ్చితార్థం చేసుకొని ఆద్యని ప్రేమించడం తప్పు. అసలు ఆద్య ఈ ఇంటికి వచ్చుండకపోతే ఈ సమస్యలన్నీ వచ్చుండేవి కాదు కదా వదినా. సీనయ్యని వెనకేసుకొస్తున్నావా? వాడి ఇంట్లో పెరిగాడు కానీ ఈ ఇంటి గురించి ఆలోచిస్తున్నాడా? ఈ ఇంట్లో వాళ్ళలా ఆలోచిస్తున్నాడా? కానీ ఆద్య అమెరికాలో పెరిగింది. నువ్వెప్పుడు నిందిస్తూ ఉంటావే. నా చెల్లి దగ్గర పెరిగింది. కానీ సీనయ్య విషయంలో ఎంత కఠినంగా ఉందో మీకు తెలుసా? ఆద్య కూడా సీనయ్యలాగే ఆలోచించుంటే ఈ పాటికి ఈ ఇంటి పరువు పోయేది. సరే సరే వదినా, ఇప్పుడు మేమేమన్నా నీకు తప్పుగానే అనిపిస్తుంది. ఒకసారి ఆద్య దగ్గరికి సీను వెళ్ళాడో లేదో ఫోన్ చేసి కనుక్కో. ఏంటక్క నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు? కొంపతీసి వాళ్ళిద్దరి విషయాలన్నీ నీకు తెలుసా? ఏం చేసింది, ఏం చేస్తుంది అని? నాకెలా తెలుస్తాయి? తెలుసుకుందామని ఫోన్ చేయమంటే ఆలోచిస్తున్నావు కదా. నేనే కాదు, ఈ ప్లేస్ లో అత్తయ్య ఉన్నా కూడా నువ్వు ఫోన్ చేయకపోతే అనుమానిస్తుంది. సరే, చేస్తాను. పదండి. వదినా చెయ్యి ఫోను. హలో పెద్దమ్మ. ఆద్య, చెప్పు పెద్దమ్మ. ఎలా ఉన్నారమ్మా? అక్కడ అంత బాగుందా? వదినా సీను గురించి అడుగు. బాగుంది పెద్దమ్మ. టూరు జాలీగా సాగుతుంది.
ఆద్య, సీనయ్య అక్కడికొచ్చాడా? లేదు పెద్దమ్మ. వినపడట్లేదు, మళ్ళీ చెప్పు. లేదు పెద్దమ్మ, రాలేదు. ఎందుకు అలా అడిగారు? వెళ్ళలేదంట. ఏం లేదమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. చెప్పాను కదా పద్మ, సీను అక్కడికి వెళ్ళాడని. ఇప్పుడు మీ అనుమానం తీరిందా? ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది వదినా. వాడు నిజంగానే ఫ్రెండ్స్ దగ్గరికే వెళ్ళుంటాడు. ఏం వెళ్ళడమో ఏంటో, కనీసం ఇంట్లో చెప్పకుండా ఇలా చేస్తే రేపు మా చారు పరిస్థితి ఏంటి? ఆ విషయం వచ్చిన తర్వాత వాడిని అడుగుదాం పద. శ్రీను ఇక్కడికి వచ్చాడేమోనని ఇంట్లో వాళ్ళకి డౌట్ వచ్చిందనమాట. శ్రీనునేమో ఇంటికి వెళ్ళమన్నా వెళ్ళట్లేదు. పైగా ప్రేమని ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరిస్తున్నారు. ఇప్పుడెలా? ఎలాగైనా సరే శ్రీనుని కన్విన్స్ చేసి ఇక్కడి నుంచి పంపించేయాలి. ఛాయా, ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? రామలక్ష్మిలాగే ఉన్నావు. నేను రామలక్ష్మి నేనే. పెద్దమ్మాయిలా కనిపిస్తున్నానో లేదో చెప్పు. నువ్వు కనిపిస్తున్నావు సరే, నిన్ను చూడ్డానికి ఎవడున్నాడే ఇక్కడ? మనమేమన్నా జాతరకొచ్చామా? టూర్ పేరుతో అడవికొచ్చాము. ఇక్కడ కోతులు కొండముచ్చులు తప్ప మనుషులే లేరు. అదేంటి అలా అంటావు? మన కాలేజీ స్టూడెంట్స్ ఉన్నారు, మన లెక్చరర్స్ ఉన్నారు, మరీ ముఖ్యంగా కోచ్ సార్ ఉన్నారు. ఆయన చూస్తే చాలు. ఏంటే ఏమన్నావు? ఏం లేదులే. ముందు ఈ చీరలో ఉందో చెప్పు. చీర బాగుంది, అది కట్టుకున్న నువ్వు బాగున్నావు. హీరోయిన్తో పోలిస్తే అనుష్కలా ఉన్నావు. ఛాయా, ఆ పేరంటే నాకు నచ్చదు. ఆ హీరోయిన్ అందరికీ నచ్చుతుందే, నా ఫేవరెట్ కూడా. ఆవిడ కాదే, నా అనుష్కకి గ్లామర్ ఎక్కువ, ఈ అనుష్కకి రూమర్లు ఎక్కువ. ఇప్పుడు ఆవిడేం చేసిందని? మంచి మంచి సినిమాలు చేస్తుంది. అబ్బా, ఆవిడంటే హీరోయిన్ అనుష్క కాదు, మన లెక్చరర్ అనుష్క. ఏం చేసింది అని అడుగుతున్నాను. చాలా ఎక్కువ చేస్తుంది. మగవాళ్లతో ఎలా ఉండాలో ఇంట్లో వాళ్ళు నేర్పించలేదనుకుంటా. అందరితోనూ రాసుకొని పూసుకొని తిరుగుతుంది. అందరితో ఎక్కడ తిరుగుతుందే? మన శౌర్య సార్తో మాత్రమే కదా తిరుగుతుంది. ఇద్దరు లెక్చరర్స్ కి ఆ మాత్రం ఫ్రెండ్షిప్ ఉంటుంది. నువ్వేంటే తనని వెనకేసుకొస్తున్నావు? ఆవిడ సంగతి సరే గాని, చేతిలో ఆ ప్రసాదం ఏంటే? అడవిలో ఏదన్నా గుడి చూసావా ఏంటి? నేను గుడికి వెళ్ళట్లేదే, నా గురుదేవుడి దగ్గరికి. గురుదేవుడా? ఆయనెవరు? అడవిలోనే ఉంటారా? ఛాయా, గురుదేవుడు అంటే మనకి విద్య నేర్పిన గురువు. అంటే నాకు హాకీ నేర్పించిన కోచ్ అన్నమాట. ఓహో, ఇప్పుడు అర్థమైంది.
నువ్వింతసేపు కష్టపడి రెడీ అయింది కోచ్ సార్ కోసమా? ఈ మధ్య నీకు పిచ్చి బాగా ముదిరిందే. ఆద్యకి చెప్పి నిత్తిక కుదిరిస్తాను. ఛాయా, నేనేం సరదాగా మాట్లాడడానికేం వెళ్ళట్లేదు. అమ్మ ఎర్సల్ చేసిచ్చింది. మన కోచ్ సార్కి కూడా కొన్ని పెడదాం. పాపం ఇలాంటివి చేసివ్వడానికి ఆయనకు మాత్రం ఎవరున్నారు? అసలే అడివి. ఏమనుకుంటారు చెప్పు? అనుకోని, ఎన్నైనా అనుకోని, నువ్వు ఇలా నొప్పితో బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. పర్లేదు శౌర్య, చిన్న గాయమే కదా. ఇంత నొప్పి పెట్టుకొని చిన్న గాయం అంటావేంటి? శౌర్య, నొప్పిగా ఉంది. ఏం కాదులేను, ఇంకాసేపు రెస్ట్ తీసుకుంటే ఈ కాస్త నొప్పి కూడా పోతుంది. శౌర్య, అయినా నువ్వు నా దగ్గర సిగ్గుపడతావేంటాను? కాసేపు ఇలా చేస్తే ఈ నొప్పి కూడా తగ్గిపోతుంది. నేను మీకోసం పడి చేస్తుంటే మీకు అనుష్క మేడం కావాల్సి వచ్చిందా? అసలు మీలాంటి వాళ్ళని నమ్మకూడదు శౌర్య సార్. ఐ హేట్ యూ. ఐ హేట్ యూ. ఐ లవ్ యూ అని చెప్దామని వచ్చాను. మీరేంటో తెలిసాక ఐ హేట్ యూ చెప్తున్నాను సార్. ఐ హేట్ యూ. ఛీ. మమ్మా, శ్రీను విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో తెలియట్లేదు మమ్మ. ఈ నిర్ణయంతో నా జీవితం ముడిపడేలా ఉంది. నువ్వు ఎక్కడున్నా నన్ను చూస్తూనే ఉంటావని, నా మాటలు వింటూనే ఉంటావని నమ్ముతున్నాను. ఇప్పుడు నేను చేస్తున్నది తప్పో ఒప్పో నువ్వే చెప్పాలి. నేను ఏ మార్గంలో నడవాలో నువ్వే నిర్ణయించాలి.
ఒకవైపు నా దగ్గర మాట తీసుకున్న పెద్దమ్మ నాకు పదే పదే నీకు జరిగిన అవమానాన్ని గుర్తు చేస్తూ మళ్ళీ నా జీవితంలో అలాంటి తప్పు జరగకుండా ఉండాలని చూస్తోంది. మరొక వైపు శ్రీను నన్ను ప్రేమిస్తున్న శ్రీను చివరికి నా కోసం ప్రాణమైన వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను కాదు అంటే బ్రతకలేను అంటున్నాడు. సాక్షాత్తు రాముడిలా భావించే పెద్ద నన్ను ఈ పెళ్లి ఆపేసి మాట తప్పగలడా? అసలు నేను ఏ దారి ఎంచుకోవాలో నాకు అర్థం కావడం లేదు మమ్మ. అప్పుడు నీ ప్రేమ విషయంలో నువ్వు ఎంత క్షోభ అనుభవించావు ఇప్పుడు నాకు అర్థమవుతుంది. పెళ్లి పీటల మీద నుంచి లేచిపోయి ఎందుకు పెళ్లి చేసుకున్నారో ఇప్పుడు నాకు అర్థమవుతుంది మమ్మ. కానీ ఈ బాధను ఎవరు చూడరు. నువ్వు పడిన బాధలు నేను పడకూడదు మమ్మ. శ్రీనుని ప్రేమించిన మనసులోనే దాచుకుని దూరంగానే ఉంటాను. నేను బాధపడినా కూడా పర్వాలేదు. శ్రీను పెళ్లి జరిగి అందరూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి. ముఖ్యంగా ఆ కుటుంబం సంతోషంగా ఉండడమే నాకు కావాలి. శ్రీను సాయంత్రం లోపు నన్ను నిర్ణయం చెప్పమన్నాడు. ఇదే నా నిర్ణయం. నా నిర్ణయాన్ని శ్రీను అర్థం చేసుకునేలా చేయమమ్మ. శ్రీను మనసు మార్చి తిరిగి ఇంటికి పంపించాలి అనుకుంటున్నాను. శ్రీను నా మాట వినేలా దీవించమమ్మ. నా వల్ల ఆ కుటుంబంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా చూడమమ్మ. మేమిద్దరిని ఆశలు పెట్టుకున్నాను సార్. మీకు జ్వరం వస్తే నేను తొడగుట్ట పెట్టాను, మీకు గాయం అయితే నేను బాధపడ్డాను. ఆ రోజు చముకు ఇచ్చినప్పుడు నాకు అన్ని మీరే అనుకున్నాను. ఇప్పుడెవరో అనుష్క అని ఆవిడ రాగానే నేను చేసినవన్నీ మర్చిపోతారా? అందరూ మర్చిపోతారు. మీకు మనసు లేదు శౌర్య సార్. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు నా విలువ తెలిసి నా అలాగే వెక్కి వెక్కి ఏడుస్తారు. ఏంటి రామలక్ష్మి, ఎవరన్నా ఆకలితో తింటారు, ఇష్టంగా తింటారు. నువ్వేంటి కోపంగా తింటున్నావు? అరిసెలు బాలేవా? నా అదృష్టం బాగోలేదు. ఎందుకు? సౌర్యేశ్వరిని అరిసెలు తినలేదా? దానికెందుకు బాధపడతావు? నాకు ఇస్తే నేను తిని పెడతానుగా. శౌర్య సార్ అరిసెలు తినడం కాదే, గుడిసె లాంటి టెంటులో అనుష్క మేడంకి చెండుపం రాస్తారే, ప్రేమగా మాట్లాడుతున్నారే. అనుష్క మేడంకి జండు బాంబు రాశాడని నువ్వెక్కి వెక్కి ఏడుస్తున్నావా? తలనొప్పి వస్తే అనాసిన్ టాబ్లెట్ కూడా ఇస్తాడే, నీకేంటే ప్రాబ్లం? శౌర్య సారు ఆవిడకలా సేవలు చేయడం నాకు నచ్చట్లేదు. అసలైన ఏ అమ్మాయిని చూసినా నాకు నచ్చదు. అసలైన ఏ అమ్మాయితో మాట్లాడినా నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకా ఆపవే. ఆయన గురించి నీకెందుకు అంత శ్రద్ధ? నువ్వు ఆయన ఏమన్నా ప్రేమిస్తున్నావా?
వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, పదే పదే ఆయన గురించే మాట్లాడుతున్నావు. ఆయన గెలవడానికి మా టీంనే ఓడిపించేశావు. ఇప్పుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడని నువ్వే అడుస్తున్నావు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఇది గురువు మీద చూపించే అభిమానం కాదు, ఎవరన్నా చూస్తే ప్రేమ అనుకుంటారు. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను ఛాయా.